అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహం అంటే ఏంటంటే ఒకరి భుజం మీద ఒకరు చేసుకొని కలిసి తిరగడమే కాదు, హ్యాపీగా ఉన్నప్పుడే కాకుండా కష్టాల్లో కూడా తోడుండేవాడినే మనం స్నేహితుడిగాను లేదంటే ఫ్రెండ్ గాను గుర్తిస్తాం. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారంటే తిరగడానికి, అల్లరి చేయడానికి, ఎవరినైనా ఏదైనా అనడానికి, ఎవరి మీద కామెంట్లు చేసేటప్పుడు మాత్రం మనకు తోడుగా ఉంటారు. అదే సమస్య వచ్చింది అనగానే, మనకి ఏదైనా సమస్య వచ్చింది అనగానే ఏం చేస్తున్నారంటే ఆవిడెవరో నాకు తెలియదు అన్నట్టుగా సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు. అందరూ ఇలా ఉన్నారని కాదు, కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఏ విధంగానే ఉన్నారు. సో ఎవడు అయితే నీతో స్నేహం కావాలనుకున్నప్పుడు నీ సుఖాల్లోనూ అలాగే నీ కష్టాల్లోనూ తోడుంటాడో వాడే నీ నిజమైన స్నేహితుడు. అలా లేనివాడు ఎట్టి వాడైనా సరే ఓన్లీ నీతో తిరగడానికి తప్ప నీ కష్టాల్లో తోడు లేనివాడు, వాడు ఎంతటి వాడైనా సరే వాడితో ఫ్రెండ్షిప్ నీకు అవసరం లేదు. ఎందుకంటే వాడికి కూడా నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. నీతో తిరగడానికి, వాడికి టైంపాస్ అవ్వక నీతో తిరగడానికి వస్తున్నాడు తప్ప నీ కష్టాల్లో తోడున్నట్లేదంటే నీకు అప్పటికైనా అర్థమై ఉండాలి వాడికి నీ ఫ్రెండ్షిప్ అనేది అవసరం లేదని. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా, కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా సరే తోడుగా ఉండాలి. అలా చేయలేము అనుకుంటే ఫ్రెండ్షిప్ని మానేసుకోండి. కష్టాల్లో లేకుండా ఏదైనా మందు తాగడానికి పిలిచి వెళ్ళిపోవడం, లేకపోతే ఏదైనా గేమ్ ఆడడానికి పిలిచి వెళ్ళిపోవడం, లేదైనా ఎవరినైనా తిట్టడానికి పిలిస్తే వెళ్ళి తిట్టేసి వచ్చేయడం. అదే వాడు తిరిగి కొట్టేటప్పుడు మాత్రం రెండురా నన్ను కొడుతున్నారా అంటే మాత్రం ఏ ఒక్క నా కొడుకు రారు. సో దయచేసి అందరికీ నా మెసేజ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎవరు కాదనేది కాదు. కానీ ఎవడికి నీతో ఫ్రెండ్షిప్ అవసరమో, ఓకే, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు తోడుగా ఉండగలడం నీ కష్టాల్లో సుఖాల్లో, అట్లాంటి వాడితో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి. మిగతా ఏ ఎదవనా కొడుకులతో కూడా ఫ్రెండ్షిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాయుడు నంబారు. థ్యాంక్ యూ.